హలో ఫ్రెండ్స్! ఈరోజు కార్తీక పౌర్ణమి వల్ల మార్నింగే లేచి టెంపుల్‌కైతే రెడీ అయిపోయాము. ఫస్ట్ వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టేసుకొని లోపలికి వెళ్దాము దర్శనానికి అని అనుకోని, ధ్వజస్తంభం దగ్గర దీపం రెడీ చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాము. ఫుల్‌గా జనాలైతే ఉన్నారు ఈరోజు టెంపుల్‌లో. మా పూజ ధ్వజస్తంభం దగ్గర అయిపోయిన వెంటనే టెంపుల్‌లోకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్‌లో కూడా జనం అయితే ఉన్నారు. లైన్‌లోకి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ ఈశ్వరుడిని చాలా బాగా దర్శించుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి స్వయంపాక దానాలు ఇస్తున్నారు. మేము స్వయంపాక దానం ఇద్దామని టెంపుల్‌లోకి అయితే వచ్చేసాము. ఫస్ట్ వెళ్ళగానే అన్నీ రెడీ చేసుకున్నాము. పంతులు గారు అన్నీ రెడీ చేసుకున్నాక పిలండమ్మా వస్తాను అన్నారు. అన్నీ నీట్‌గా రెడీ చేసుకున్నాము. ఉస్ కొబ్బరికాయ, గుమ్మడికాయ, బియ్యము, చింతపండు, పప్పు ఇలా అన్నీ స్వయంపాక దానం ఇద్దామని రెడీ చేసాము. ఉసిరి దీపం కూడా దానం ఇస్తున్నాము. ఇక్కడ మా స్వయంపాక దానం అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ టెంపుల్‌లో విగ్రహాలు అయితే పెట్టారు. శివుడు, పార్వతి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా శివలింగం కూడా పెట్టారు. శివుడు, పార్వతి విగ్రహం మధ్యలో శివలింగం అయితే ఉంది. చాలా బాగుంది చూడ్డానికైతే. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టుకొని మేమైతే ప్రదక్షిణాలు చేసి రెడీ అయిపోయాము. మీలో ఎంతమంది ఈరోజు టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.